వాళ్ళంతా సీనియర్ పొలిటీషియన్, శాసనసభ్యులుగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నించారు. అధినేత బుజ్జగింపులతో వెనక్కి తగ్గి పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికారు. భవిష్యత్తుపై నమ్మకంతో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది. కానీ సీనియర్లకు న్యాయం జరగలేదు. ప్రజల్లో పట్టుండి అస్త్ర సన్యాసం చేయాల్సి వస్తుందన్న అసహనంతో ఉన్నారు వారంతా. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాన పార్టీ టీడీపీలో యువ నాయకత్వం ఉత్సాహంగా ఉరకలేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓ ప్రణాళిక ప్రకారం యువనేతకు అనుకూలమైన కొత్త తరం నేతలకు టీడీపీ అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చింది. అప్పటిదాకా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన సీనియర్లను బుజ్జగించి అధికారంలోకి వస్తే ప్రాధాన్యమిస్తామని ఎన్నికల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీపై అభిమానం, అధినేతపై నమ్మకంతో సీనియర్ నేతలు తమ పదవుల కన్నా పార్టీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో పనిచేశారు. చివరికి విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధికారంలోకి వచ్చాక పార్టీ నాయకత్వం తమను పట్టించుకోకపోవడం సీనియర్లను ఆవేదనకు గురి చేస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పుండు మీద కారం చల్లినట్టుంటోంది. నెల్లూరు జిల్లాలో అసంతృప్తితో రగిలిపోతున్నారట టీడీపీ సీనియర్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతలు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అప్పట్లో అధికార పక్షాన్ని కాదని కొందరు సీనియర్లు టీడీపీకి మద్దతిచ్చారు. కొందరు కుటుంబ సభ్యులను, సొంత పార్టీని పక్కన పెట్టి కూటమిలోకి వచ్చేశారు. ఇందులో ఉదయగిరి నుంచి 4 సార్లు ప్రాతినిధ్యం వహించిన వైసీపీలో ప్రాధాన్యమున్న మేకపాటి కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీపై తిరుగుబాటు చేసి సోదరుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో విభేదించి టీడీపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల్లో టికెట్ దక్కలేదు. ఎన్నికల తర్వాత ప్రాధాన్యమిస్తామని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులకు అధినేత, యువనేత ఇద్దరూ హామీలిచ్చారు. కూటమి అధికారంలోకి రావడంతో న్యాయం జరుగుతుందనుకుంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే మిగిలింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవికి మేకపాటి సతీమణి శాంతకుమారి కాకుండా మరొకరిని ఉదయగిరి ఎమ్మెల్యే ప్రతిపాదించడంతో చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. కుటుంబాన్ని వదులుకుని పార్టీలోకొస్తే అన్యాయం జరిగిందని అనుచరుల దగ్గర ఆవేదన చెందుతున్నారట. ఉదయగిరి నుంచి గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్ పరిస్థితి అంతకన్నా దారుణంగా మారిందంటున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుకి ఎన్నికల తర్వాత కనీస ప్రాధాన్యం లేకుండా పోయింది. అధినేతకి గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం లేదంటోంది కొమ్మి వర్గం. ప్రస్తుతం ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో ఉన్న విభేదాలతోని పార్టీ అధిష్టానం కొమ్మి లక్ష్మయ్య నాయుడికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే టాక్ నడుస్తోంది. కొమ్మి లక్ష్మీనాయుడితో పాటు ఎవరూ లేని సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీతో తలపడి 2 సార్లు ఓడిపోయిన గూటూరు కన్నబాబు పరిస్థితి కూడా ఇలానే ఉందట. యువ నేతతో కాస్త అనుబంధం ఉన్న పార్టీలో పదవుల్లో కన్నబాబుకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారట. దీంతో ఆత్మకూరు నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు కొందరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై అధినేతకు ఫిర్యాదులు చేస్తూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేసిన పరస వెంకటరత్నం భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగానే ఉందంటున్నారు. ఎన్నికలకు ముందు టికెట్టు కోసం ప్రయత్నిస్తే అధికారంలోకి వస్తే అందలమెక్కిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదనే పరసారత్నం వర్గీయుల ఆవేదన ఉన్నారు. పార్టీ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని పరసారత్నం వర్గీయులు వాపోతున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని సీనియర్లు సైతం తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కొత్త రక్తం అవసరమైనా ఇదే సమయంలో ఇన్నాళ్లు పార్టీ పల్లకి మోసిన బోయిల్ని పక్కకు తోచేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాత కాపులను టీడీపీ పక్కన పెట్టడంతో కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి అంతకంతకు పెరుగుతోంది. సీనియర్ల ఆగ్రహంతో పార్టీకి నష్టం జరగకుండా అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.